తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ పక్షాన రాష్ట్రం అవతరించిన 8 సంవత్సరాల సందర్భంగా జరుపుకుంటున్నటువంటి ఈ యొక్క సంబరాల సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనందరి హృదయాలు వెళ్ళి విరిచేటటువంటి సందర్భం. చాలా ఆనందంగా ఉంది. అనేక సంవత్సరాలు రాష్ట్ర సాధన కొరకు కృషించినటువంటి అనేక మంది పెద్దల యొక్క త్యాగఫల మూలాన రాష్ట్రాన్ని సాధించుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు వారి యొక్క పోరాట నైపుణ్యం చేత తెలంగాణ ప్రజలను ఒక త్రాటిపై నడిపించి పలు సంవత్సరాలు పోరాటాన్ని సలిపి రాష్ట్రాన్ని సాధించి ఇవాళ ఘనంగా 8 సంవత్సరాల పరిపాలన విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం జరుపుకుంటున్నటువంటి తరుణంలో అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆధ్వర్యంలో ఈ సంబరాలు జరుపుకుంటున్నాం. రాష్ట్ర సాధన కొరకు నిరంతరం కృషి చేసి నిజానికి మరణ దశకు వెళ్ళి తిరిగి ప్రాణం వచ్చిందా అనేటటువంటి పరిస్థితి ఆనాడు గౌరవనీయులు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ఒక పోరాట వీరునిగా ఆసుపత్రిలో ఉన్నటువంటి సందర్భం మనం ఒకసారి మననం చేసుకుంటే ఆయన చేసినటువంటి త్యాగం, ఆయన చేసినటువంటి కృషి మనం ఎన్ని రకాలుగా కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. అందుకని ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం మానవ హక్కుల కమిషన్ పక్షాన ఇక్కడ ముగ్గురు ఉన్నాం. చైర్పర్సన్గా నేను, జ్యుడిషియల్ మెంబర్గా సోదరులు గౌరవ సభ్యులు ఆనందరావు గారు నడిపల్లి, సోదరులు గౌరవ సభ్యులు మహమ్మద్ ఇర్ఫాన్ మొహమ్మద్దీన్, మా యొక్క అధికారులు తదితర సిబ్బంది పక్షాన మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంత క్రితమే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జూబ్లీ హాల్లో పబ్లిక్ గార్డెన్స్లో నిర్వహించినటువంటి కార్యక్రమానికి మేము ముగ్గురం సభ్యులతో సహా మా యొక్క కార్యదర్శి కూడా హాజరవడం జరిగింది. ముఖ్యమంత్రి గారి యొక్క ఉపన్యాసం అధికార రూపకంగా వ్రాత రూపకంగా వెళ్ళిపోచ్చినటువంటి సందర్భాలు, అందులో వివరించినటువంటి ఏ అంశం కూడా ఇది కాదు అనడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి. అన్నీ కూడా అధికారికంగా వ్యక్తపరిచినటువంటి అంశాలు అన్నీ చూసినప్పుడు ఒక 8 సంవత్సరాల క్రితం తెలంగాణ ప్రజల జీవన స్థితిగతులు ఒకసారి చూస్తే అప్పటికి ఇప్పటికీ మన జీవితాలను కూడా మనం అర్థం చేసుకుంటే మనం ఎంతో అభివృద్ధి చెందాం, ఎంతో ముందుకు వెళ్తున్నాం. తెలంగాణ మానవ హక్కుల సంఘం కమిషన్ 2019లో ప్రప్రథమంగా ఉనికిలోకి వచ్చినప్పుడు సుమారు 10 కేసులు మాత్రమే ఉండేటివి. ఇప్పుడు సుమారు రోజుకు 100 కేసులు వస్తున్నాయి. అది ప్రభుత్వ వైఫల్యాల గురించి కాదు, చాలా కేసులు వ్యక్తుల మధ్యలో సంఘర్షణలు, కుటుంబాల మధ్యలో సంఘర్షణలు, అలాంటి కేసులు కూడా మా దగ్గరికి వస్తున్నాయి. చాలా వరకు అవి ఎక్కువగా వాటిని పరిష్కరించడంలో మా ఇరువురి సభ్యుల సహకారం చేత, అధికారుల యొక్క సహకారం చేత, తదితర సిబ్బంది సహకారం చేత కమిషన్ ఉదయం 11 గంటల నుంచి సాయంకాలం 8 గంటల వరకు నిరంతరంగా కృషి చేస్తున్నాం. ఆ కృషిలో భాగంగా ఈ సందర్భంగా
తప్పకుండా నా బాధ్యతగా సోదరులు ఆనందరావు గారు జ్యుడిషియల్ మెంబర్ వారికి నా యొక్క ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేస్తున్నాను. అట్లాగే సోదరులు మహమ్మద్ ఇర్ఫాన్ మొయినుద్దీన్ గారు మెంబర్ నాన్ జ్యుడిషియల్కి నా యొక్క ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేస్తున్నాను. అధికారులందరూ కూడా మాతో పాటు మేము వెళ్ళిన తర్వాత కూడా మరొక గంట సేపు అదనంగా ఉండి అన్ని పనులు చూసుకొని పరిపాలన సంబంధించిన అంశాలను హాజరై వెళ్తున్నట్టు సందర్భం వారిని కూడా ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాను. తదితర సిబ్బంది స్టెనోగ్రాఫర్స్, సెక్షన్ ఆఫీసర్స్, 4th క్లాస్ ఎంప్లాయీస్ అందరూ కూడా చాలా చాలా కృషి చేస్తున్నారు. వారికి కూడా నా యొక్క ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాను. కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా సవ్యంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా రాష్ట్రం అంతా కూడా మేము పర్యటిస్తున్నాం. కమిషన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా 4 ప్రశ్నలు వేస్తున్నాం. మీకు ఓల్డ్ ఏజ్ పెన్షన్ వస్తుందా? వస్తుంది. మీకు రేషన్ వస్తుందా? వస్తుంది. మీ ఊళ్ళో పాఠశాల ఉందా? ఉంది. మీ ఊళ్ళో కరెంటు ఉందా? ఉంది. మీ ఊళ్ళో నీరు సరఫరా ఉందా? ఉంది అనేటటువంటి ప్రశ్నలకు వస్తుంది వస్తుంది ఎస్ ఎస్ అనే సమాధానం గ్రామాలలోనే కాకుండా కమిషన్లో ముందుకు వచ్చినటువంటి వ్యక్తులను అడగడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా ఎస్ ఎస్ అనే సమాధానం విన్నప్పుడు కమిషన్ చైర్పర్సన్గా సభ్యులుగా మా సోదరులను అంతా ఆనందపడుతున్నాము. అందుకు గాను గౌరవ ముఖ్యమంత్రి గారికి వారి యొక్క మంత్రివర్గ సభ్యులకు నా యొక్క ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేస్తున్నాం. రాష్ట్ర పర్యటనలో సందర్భంగా ప్రజలతో మమేకం కావడమే కాకుండా జిల్లా లెవెల్లో రివ్యూ మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నాం. అందులో రాష్ట్ర ఉన్నత అధికారులందరూ కూడా జిల్లాలో ఉన్నటువంటి ఉన్నత అధికారులందరూ కూడా పాల్గొంటున్నారు. వారితో మీటింగ్ సందర్భంలో ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి స్కీమ్స్ ఏవైతున్నాయో ఎవరికి అందుబాటులో ఉన్నాయి, ఎవరికి అందుబాటులో లేవు అనే అంశం పైన మేము సమీక్ష చేస్తున్నాం. ఆ సమీక్షలో మేము పొందుతున్నటువంటి సమాధానాలు చాలా సంతృప్తికరంగా ఉన్నాయి. కాబట్టి జిల్లా యంత్రాంగాన్ని కూడా మేము ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాం. మా యొక్క ప్రయాణ క్రమంలో పోలీసు అధికారులు ఏర్పాటు చేసినటువంటి నిరంతర పరిరక్షణ కొరకు వారికి నా యొక్క ప్రత్యేక అభినందనలు. వారి యొక్క ప్రధాన అధికారి అయినటువంటి మహేందర్ రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు. అలాగే రాష్ట్ర ముఖ్య అధికారి సోమేశ్వర్ కుమార్ గారికి నా యొక్క ప్రత్యేక అభినందనలు. జిల్లాలోనే కాకుండా సర్కిల్ లెవెల్లో, మండల్ లెవెల్లో, నిన్న ఒక గ్రామ లెవెల్లో కూడా ఒక రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ గ్రామ ప్రజలందరినీ కూడా మేము కలవడం జరిగింది. ఈ రకంగా తెలంగాణ మానవ హక్కుల కమిషన్ పక్షాన నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు మాకు చాలా ఆనందాన్ని కలుగజేస్తున్నాయి. ఈ స్థాయిలో మాకు తెలంగాణ ప్రజలకు సేవలు అందించడానికి అవకాశం కల్పించినటువంటి తెలంగాణ ప్రభుత్వానికి, దాని యొక్క అధినేత అయినటువంటి గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, వారి యొక్క మంత్రివర్గ బృందానికి, అధికార గణానికి మరొకసారి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, హాజరైనటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ, మనమందరం కలిసి పనిచేద్దాం, కలిసి ఆలోచిద్దాం, కలిసి పనిచేస్తాం, కలిసి జీవిస్తాం, కలిసి ఆనందపడదాం. ఇది తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ యొక్క స్లోగన్. జై తెలంగాణ. థ్యాంక్ యూ వెరీ మచ్.